వెల్కమ్ టు టేల్స్ బై ఐరావత్. పోయిన ఎపిసోడ్ లో మనం చూసాం, దేవతలు వెళ్లి విష్ణువుతో హిరణ్యకశిపుడి ఆగడాల గురించి చెప్పి రక్షించమని కోరితే, విష్ణువు దేవతలతో ఎంతో ఉత్తముడైన వాడు తన కడుపున పుట్టాడని సంతోషించక ప్రహ్లాదుణ్ణి బాధ పెట్టడం ఎప్పుడైతే మొదలు పెడతాడో, తండ్రిని అని కూడా మరిచి ప్రహ్లాదుణ్ణి చంపటానికి ప్రయత్నిస్తాడో అప్పుడు వచ్చి వాణ్ణి చంపేస్తాను, అప్పటి వరకు వేచి ఉండండి, వెళ్ళిరండి అని అంటారు శ్రీ మహావిష్ణువు. అలా శ్రీ మహావిష్ణువు మాటలు విని దేవతలందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ప్రహ్లాదుని జననం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రహ్లాదుని జననం గురించి మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. హిరణ్యకశిపుడు బ్రహ్మ గురించి తపస్సుకు వెళ్ళినప్పుడు ఇంద్రుడు ఇంకా ఇతర దేవతలు రహస్యంగా వెళ్లి హిరణ్యకశిపుని రాజ్యం మీద దాడి చేస్తారు. అలా దాడి చేసి అడ్డొచ్చిన రాక్షసుల్ని చంపేసి హిరణ్యకశిపుడి భార్య అయిన లీలావతి గర్భంలో పెరుగుతున్న కొడుకుని సంహరించటం కోసం లీలావతిని తీసుకొని వెళ్తుండగా ఎదురుగా నారద మహర్షి వచ్చి ఇంద్రునితో, లీలావతి నీకు సాక్షాత్తు వదినవుతుంది, మహాపతివ్రత అయిన ఆమెని ఇలా తీసుకొని వెళ్ళటం నీకు న్యాయమా? ఎందుకు తీసుకొని వెళ్తున్నావు అని అడిగారు. అప్పుడు ఇంద్రుడు, ఈమె కడుపులో హిరణ్యకశిపుని తేజస్సు పెరుగుతుంది, ప్రసవం అవ్వగానే పిల్లాన్ని చంపేసి ఆమెను పంపిస్తాను అన్నాడు. అప్పుడు నారదుడు నవ్వి, ఈమె కడుపులో పెరుగుతున్నవాడు మహాపుణ్యాత్ముడు, ఆయన్ని ఎవ్వరూ ఏం చెయ్యలేరు, వీళ్ళని నా ఆశ్రమానికి తీసుకొని వెళ్తాను అని ఇంద్రుడితో చెప్పి తన ఆశ్రమానికి తీసుకెళ్లారు. తీసుకొని వెళ్లి నారద మహర్షి లీలావతికి ప్రతిరోజు జ్ఞానబోధ చేసేవారు. ఆ జ్ఞానం అంతా లీలావతి మర్చిపోతుంది, కానీ ఆమె కడుపులో పెరుగుతున్న ప్రహ్లాదుడు మర్చిపోడు. తన ఆశ్రమంలో నారదుడు మహావిష్ణువుని కీర్తిస్తూ చెప్పే విషయాల వల్ల ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు ఎంతో ప్రభావితం అవుతాడు. అలా నారదుని ఆశ్రమంలో హిరణ్యకశిపుడి భార్య అయిన లీలావతికి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. హిరణ్యకశిపుడు తపస్సు ముగించి తిరిగి వచ్చే వరకు అతని భార్య, కుమారుడు నారదుడి ఆశ్రమంలోనే ఉంటారు. నారదుడి యొక్క ప్రవచనాల ప్రభావం ప్రహ్లాదుడి మీద విపరీతంగా ఉంటుంది. ఈ కారణంగానే అతను విష్ణువుకి మహాభక్తుడైపోతాడు. ఇతరులు సంతోషిస్తే సంతోషించేవాడు ప్రహ్లాదుడు. తనకి ఉన్నది ఒకరికి పెట్టి వాళ్ళు సంతోషిస్తే ప్రహ్లాదుడు కూడా సంతోషిస్తాడు. కానీ ఒకడు ఏడిస్తే చూసి సంతోషించి తానే అనుభవించి సంతోషిస్తాడు హిరణ్యకశిపుడు. ఇలా వీళ్ళిద్దరికీ చాలా వ్యత్యాసాలున్నాయి. ఒకరోజు హిరణ్యకశిపుడు అలసిపోయి వచ్చి తన కొడుకుని చూసి మురిసిపోయి, నాన్నా అంటూ కూర్చోబెట్టుకొని ముద్దు పెట్టి, నీ మాటలు వినాలనున్నది, గురువు గారు చెప్పారు కదా, ఏం నేర్చుకున్నావు రా అని దగ్గరికి తీసుకొని తొడ మీద కూర్చోబెట్టుకొని ఒక పద్యం చెప్పు అన్నారు. అప్పుడు వెంటనే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుణ్ణి నాన్న అనలేదు, ఓ నిశాచర గ్రహి అన్నాడు. అంటే చీకట్లో తిరిగే వారికి నాయకుడా అని. నువ్వు అజ్ఞానివి, ఈ అజ్ఞానం పోవాలంటే శ్రీహరిని స్మరించాలి అన్నాడు. హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి, ఏంటి ఈ మాటలు ఎవరు చెప్పారు నీకు? ఇలాంటి మాటలు మన వంశంలో పుట్టిన వాళ్ళు మాట్లాడచ్చా? ఇవి ఎవరైనా నేర్పుతున్నారా, లేక నీ బుద్ధికే తోచిందా ఇలాంటి ఆలోచన? వైకుంఠవాసుడైన నారాయణుడు దానవ వంశానికి శత్రువు, ఆయన్ని పొగట్టానికి వీల్లేదు, ఆ మాట ఎత్తకు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో చెప్తాడు. ఇలా ఈ పరిస్థితికి హిరణ్యకశిపుడు ఎంతో దిగులు పడతాడు. విశ్వాన్ని శాసించే తనకు సొంత కుమారుడే తన బద్ధశత్రువు అయినటువంటి విష్ణుమూర్తికి భక్తుడవ్వటం జీర్ణించుకోలేకపోతాడు. ఎన్నో రకాలుగా ప్రహ్లాదుణ్ణి మార్చాలి అని, విష్ణుమూర్తి మీద అతని భక్తిని, నమ్మకాన్ని నశింపజేయాలి అని ఎంతో ప్రయత్నిస్తాడు హిరణ్యకశిపుడు. అయినా సరే అతని ప్రయత్నాలు ఫలించలేదు. ప్రహ్లాదుడు చివరికి గురువుల దగ్గర కూడా విష్ణునామస్మరణ చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటాడు. ప్రహ్లాదుని విష్ణు భక్తి ప్రభావం వేరే విద్యార్థుల మీద కూడా పడుతుందని గురువులు హిరణ్యకశిపుడికి చెప్తారు. తన కన్న కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణువుని ద్వేషించకుండా అతన్ని స్మరిస్తూ గడపటం హిరణ్యకశిపుడికి ఎంతో ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. సొంత కొడుకే తన కళ్ల ముందే భక్తితో తన శత్రువైన విష్ణువుని పూజించటం చూసి
హిరణ్యకశిపుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఎలాగైనా సరే ప్రహ్లాదునిలో ఈ విష్ణు భక్తిని మాన్పించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుణ్ణి విశ్వానికి ప్రభువుగా గుర్తించటానికి నిరాకరిస్తాడు. విష్ణుమూర్తి ఒక్కడే ఈ లోకానికి అసలైన ప్రభువు అని, అందరూ ఆయన్నే పూజించాలని తండ్రితో చెప్తాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో విష్ణు భక్తుడైన తన కుమారుణ్ణి చంపేయాలని హిరణ్యకశిపుడు కఠినంగా నిర్ణయించుకుంటాడు. అయితే ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు చంపేస్తాడా? తర్వాత ఏమవుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ టేల్స్ బై ఐరావత్. బాయ్ పిల్లలు, టేక్ కేర్.